బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. మొత్తం 7 దశల పోలింగ్ లో 5 దశలు ఇప్పటికే పూర్తయిపోయాయి. గురువారంతో 6వ దశ పోలింగ్ కూడా పూర్తవబోతోంది. దీంతో 6వ దశ పోలింగ్ శనివారం జరగబోతోంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఈసీ పోలీస్ శాఖ ఓటింగ్ ప్రక్రియను ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరో దశలో బీహార్లోని 8 స్థానాలకు, హర్యానాలోని 10 స్థానాలకు, జమ్మూ కాశ్మీర్లోని ఒక సెగ్మెంట్ కు ఎన్నికలు జరగబోతూ ఉండగా జార్ఖండ్లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాల్లో పోలింగ్ ను నిర్వహించబోతున్నారు. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అత్యధికంగా హర్యానాలో 223 మంది, అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో 20 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉండగా బీహార్లో 86 మంది, జార్ఖండ్లో 93 మంది, ఒడిశాలో 64 మంది, పశ్చిమ బెంగాల్లో 79 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. శనివారం జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మనోహర్ లాల్ ఖట్టర్, మేనకా గాంధీ, మహబూబా ముఫ్తీ, దీపేందర్ సింగ్ హూడా వంటి కీలక అభ్యర్థులు ఉన్నారు. ఇక చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగబోతుంది.